హలో అండి. నేను మా డాక్టర్ నాన్న అని మేము చేసే లైవ్‌లో చాలామంది యాడ్ అవుతూ ఉంటారు. అందులో బాగా రెగ్యులర్‌గా అంటే మనకి ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ లేనప్పటి నుంచి కూడా కనెక్ట్ అయ్యే ఒక వ్యక్తి యాదవ్. సబ్ ఇన్స్‌పెక్టర్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు తను. అయితే తను ఎప్పుడు తనకొచ్చే ఫీలింగ్ ఏంటంటే, మనతో సాయం పొందుతారు. బెనిఫిట్స్ అన్నీ పొందుతారు. బట్ మళ్ళీ సాయం పొందిన తర్వాత కూడా మన కోసం మంచిగా మాట్లాడరు. ఈర్ష్య, అసూయలతో ఉంటారు. ఎలా మేడం వీళ్ళని డీల్ చేయాలి? ఎక్కువ శాతం యాదవ్ నుంచి వచ్చిన ప్రశ్న ఇది. సో, యాదవ్ లాంటి వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుందని నేను ఈ ఆన్సర్ ఇస్తున్నాను. మీరు ఒక సాయం ఒకరికి చేసిన తర్వాత ఎక్స్‌పెక్టేషన్ ఏమీ ఉండకూడదు. అంటే థాంక్స్ చెప్పాలి. నేను ఇంత చేసిన తర్వాత కూడా గ్రాటిట్యూడ్ కూడా లేదు వాళ్ళకి. ఇది అంచనా. ఈ అంచనాకి తగ్గట్టుగా అవతల వ్యక్తులు లేరు అంటే మనకొచ్చేది డిసప్పాయింట్‌మెంట్. సో, దాని వలన నష్టపోయేది మనమే కాబట్టి, మనం మార్చలేని విషయాల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇతరుల ఆలోచనలని మనం ఎట్లా మార్చగలుగుతాం? మనలో మార్చుకునేది ఏదైనా ఉంది అంటే మనం మార్చుకోగలుగుతాం. సో, నీ సాయం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. అది చాలా అవసరం అని అనుకుంటే చేసేసి వెనక్కి కూడా తిరిగి చూడకుండా నీ పనిలో నువ్వు ముందుకెళ్ళిపోతే నీకు అంచనా ఉండదు కాబట్టి ఎటువంటి డిసప్పాయింట్‌మెంట్ ఉండదు. నీ ఆలోచనల్లో ప్యూరిటీ ఉంటది కాబట్టి నీ బ్రెయిన్ కూడా యాక్టివ్‌గా పనిచేస్తది. నీకు సక్సెస్ అనేది నువ్వు అలా ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే స్ట్రక్ అయిపోతావు. మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్తే నువ్వెక్కడికో వెళ్తావు. నీకు సక్సెస్ వస్తుంది. అక్కడి నుంచి నువ్వు చూడొచ్చు వాళ్ళని. పాపం నీ సాయం పొంది నీకు కనీసం థాంక్స్ చెప్పకుండా నీ మీద ఈర్ష్య, అసూయలతో ఉన్నవాళ్ళు వాళ్ళింకా అక్కడే ఉంటారు. సో, అటువంటి వాళ్ళని చూసి జాలి పడాలి తప్ప యాదవ్ వాళ్ళు నాతో ఎందుకిలా ఉన్నారు? నాతో బెనిఫిట్ పొంది నాకు కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు. ఈర్ష్య, అసూయలతో ఉన్నారు అని అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు యాదవ్. నీకు సక్సెస్ కావాలి, నువ్వు ముందుకెళ్ళాలి అని అనుకుంటే ఇవేవి ఆలోచించకూడదు. అంతే. నీకు వాళ్ళ గురించి ఒక లెసన్ వచ్చిందని అనుకోవడం, నువ్వు ముందుకెళ్ళిపోవడం. అంతే. ఓకేనా? ఉంటావు కదా అలాగా? మరి మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్‌లో పెట్టండి. మీరేమనుకుంటున్నారనేది నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. నమస్తే. మీ శ్రీలు.